నెయ్యి ఎక్కువైపోయింది అనేసి అంటూ ఉంటారు కదా. కాబట్టి మనం ఈ విధంగా బటర్ పేపర్ లో పెట్టుకోవడం వల్ల ఎక్సెస్ ఉన్న నెయ్యి అంతా కూడా పీల్ చేసుకుంటుందండి. కాబట్టి మీ దగ్గర ఉంటే మాత్రం వాడుకోండి, లేదంటే లేదు. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను, అలాగే మెజరింగ్ కి ఒక కప్పు తీసుకున్నాను. మైదా పిండి వేసుకుంటున్నాను. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, కానీ మైదా పిండే బొబ్బట్లకి బాగుంటుంది. నేను ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారయ్యి మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు కొంచెం స్మూత్గా ఉంటాయండి. బొబ్బట్లనే కాదు, ఏ పిండిలోనైనా సరే కొంచెం నూనె లేదంటే నెయ్యి వేసుకున్నట్లయితే చేసుకునేది